అనేక సంవత్సరాలుగా మనిషి ఆలోచనలను జ్ఞానంగా మార్చుకొని, అదే జ్ఞాపకంగా ఏర్పరచుకొని, ఆ జ్ఞానాన్ని ఉపయోగిస్తూ, ఆ జ్ఞానంలోనే జీవితం ఉంది అని అనుకుని జీవిస్తున్నాడు మనిషి. మనిషి ఏర్పరచుకున్న ఈ సమాచార పుస్తక విషయ జ్ఞానం అంతా, ఈ ప్రపంచ జ్ఞానం అంతా తను అభివృద్ధి చెందడానికి, ప్రపంచం అభివృద్ధి చెందడానికి ఉపయోగపడుతుంది. కానీ తన జీవితంలో సహజమైన జీవితానికి, ఆనందానికి ఏ సంబంధము లేదు అనేది మనిషి అర్థం చేసుకోలేక, జ్ఞానమే గొప్పది అని అనుకొని అదే ఆనందాన్ని ఇస్తుంది, సంతోషాన్ని, సుఖాన్ని ఇస్తుంది అనేది మనిషి నమ్ముకుంటూ ఆ జ్ఞానంతోనే జీవితం ఉంది అని అనుకుంటూ జీవిస్తున్నాడు మనిషి. ఇక్కడ ఒకటి గమనించండి, జ్ఞానం ద్వారా మనిషి ప్రమాదాలను, చెడు అలవాట్లను ముందుగానే గ్రహిస్తున్నాడు. కానీ వాటిని తిరిగి వదులుకోలేకపోతున్నాడు. మళ్ళీ తిరిగి అందులోనే జీవిస్తున్నాడు, అందులోనే మునిగి తేలుతున్నాడు. మనిషి అనుకుంటున్నాడు జ్ఞానం ద్వారా వచ్చే పేరు అయినా, ప్రఖ్యాతులైనా, డబ్బు అయినా, హోదా అయినా, అధికారమైనా, ఏదైనా కానీ, ఉద్యోగమైనా, ఏదైనా కానీ వస్తే అందులోనే ఆనందం, ప్రశాంతత ఉంది అని భ్రమపడుతూ జీవిస్తున్నాడు. నిజంగా గమనిస్తే అందులో తాత్కాలికమైన ఆనందం, ప్రశాంతత ఉంటుంది. కానీ శాశ్వతమైన మనిషి జీవితంలో ఆనందం, ప్రశాంతత ఉండదు. కారణాల చేత నీ జీవితంలో మనిషి వచ్చినా, వస్తువు వచ్చినా, అవసరాలు వచ్చినా అవి కారణాల చేత వచ్చాయి. ఆ వస్తువు చేత నీకు ఆనందం రావడం, ఒక మనిషి పొగడ్త చేత నీకు ఆనందం రావడం, ఒక అవసరం చేత నీలో సంతోషం కలగడము అని అంటే కేవలం అది కారణం ద్వారా మాత్రమే వచ్చాయి. తిరిగి తాత్కాలికం ఉన్నాయి అవన్నీ, తిరిగి ఏదో ఒక సందర్భంలో, ఏదో ఒక సమయంలో తిరిగి వెళ్ళిపోతాయి. అవి తాత్కాలికమైన సంతోషాలు, సుఖాలు, ఆనందాలు. శాశ్వతమైనవి అయితే ఖచ్చితంగా కావు. జ్ఞాపకాలు అంటే మనసు అంటే అనేక ఆలోచనల యొక్క కలయిక. ఆలోచనల యొక్క కలయికనే ఒక అనుభవము, ఆచరణగా మారితే అనుభవం అంతా ఒక జ్ఞానము. ఆచరణ జ్ఞానము కొంత, అనుభవ జ్ఞానం కొంత, సమాచార జ్ఞానం కొంత. ఇదంతా ఒక మనిషి జీవితంలో ఉండే జ్ఞానము. ఈ జ్ఞానం అంతా ఒక వ్యక్తిత్వంగా మారుతుంది, అంటే క్యారెక్టర్గా మారుతుంది. ఈ క్యారెక్టరే మనిషి జీవితం అనుకొని జీవిస్తున్నాడు. క్యారెక్టర్ అంటే మనిషి కాదు, తన యొక్క ఏర్పరచుకున్న ఒక అహంకారపూరితమైన ఒక వ్యక్తిత్వాన్ని సృష్టించుకున్న, ప్రపంచం ద్వారా సృష్టించుకున్న జీవన విధానం. అది తన సహజమైన జీవన విధానం కాదు, ప్రపంచం ద్వారా తను సృష్టించుకున్నాడు ఇదంతా. ఇది నేను అని. నేను అంటే ఎవరు? ఆలోచనలు. ఆలోచన అంటే ఏంటిది? మనస్సు అంటే ఏంటిది? జ్ఞాపకాలంతా కూడి ఒక అనుభవం అంతా ఒక జ్ఞానము. అంటే సమాచార రూపమైన జ్ఞానము కావచ్చు, అనుభవపూర్వమైన జ్ఞానం కావచ్చు. ఇదంతా ఒక అనుభవపూర్వకమైన జ్ఞానం లాగా మారుతుంది. అయితే జ్ఞానం అంతా గత జ్ఞానం ఉంటుంది, భవిష్యత్తులో ఊహించుకునేది కూడా ఒక ఊహ లాంటి జ్ఞానం కూడా ఉంటుంది. అంటే గత జ్ఞానం కూడా నేనే, గతాన్ని వెలికి తీసి ఆలోచించేది కూడా నేనే. అంటే మనసు అంటేనే ఆలోచన అంటేనే మనస్సు, జ్ఞాపకాలు, ఇదంతా ఒక్కటై ఉంది. కాబట్టి నేను అనే దాన్ని బలపరుచుకుంటూ గతాన్ని గట్టిగా పట్టుకొని మనిషి సిద్ధాంతాలని, పద్ధతుల్ని, ఆచారాలని, సంస్కృతుల్ని, దేవుళ్ళ యొక్క విధానాలని పట్టుకొని గట్టిగా నిలబడ్డాడు మనిషి. ఆ మనిషి అంటే ఎవరు? నేను తన జ్ఞానం ద్వారా ఏర్పరచుకున్న ఒక బలమైన, దృఢమైన, ఒక అహంకారపూరితమైన వ్యక్తిత్వం కలిగిన స్థితియే నేను అన్నమాట. ఆ నేనుయే నాకంతా తెలుసు, నేను జీవించేదే సరైన విధానము, నేను ఉండే విధానమే సరైనదని మనిషి తనకు తాను ఆలోచించుకుంటూ తన గత జ్ఞానం ద్వారా, తన ఎంతో కొంత అనుభవం ద్వారా, సమాచార జ్ఞానం ద్వారా ఇది నేను చెప్పిందే రైటు, నేను ఈ సిద్ధాంతంలోనే ఉంటాను, ఈ పద్ధతిలోనే ఉంటాను, ఈ విధానంలోనే ఉంటాను, ఈ సాంప్రదాయాలు ఆచరిస్తూనే ఉంటాను అని
ఒక బలమైన దృఢమైన సంకల్పాన్ని ఏర్పరచుకొని నేను అనే అహంకారాన్ని గట్టిగా అంటిపెట్టుకొని జీవిస్తున్న మనిషి అన్నమాట. ప్రతిదాన్ని నమ్ముతూ నమ్మకం అనే మోహపు చక్రంలో మనిషి ఇరుక్కుపోయి అనంతంగా ఉన్న సత్యాన్ని చూడలేక తెలుసుకోలేకపోతున్నాడు. నమ్మకము అనేది సత్యాన్ని చూడనివ్వకుండా చేస్తుంది. నమ్మకము నీలో ఉన్న సహజత్వాన్ని కోల్పోయేలా, నీలో ఉన్న సహజ ఆనందాన్ని పోగొట్టుకునేలా చేస్తుంది. నమ్మకము అంటే అనుమానం కలిగిన స్థితిలోనే ఉందన్నమాట. సత్యమై లేదు అక్కడ. నమ్మకాన్ని గట్టిగా పట్టుకొని మనిషి తను అనేక సిద్ధాంతాలను అంటిపెట్టుకు జీవిస్తున్నాడు అనేది అర్థమవుతుంది. మనసు యొక్క స్థితిని గమనించండి. మీరు ఏదైనా వినాలి అనుకున్నప్పుడు మీ గత జ్ఞానంతోనే దాన్ని పోల్చుకుంటూ వింటారు. ఏదైనా చూడాలి అనుకున్నప్పుడు మీరు ఏదైనా చిత్రాన్ని కానీ దృశ్యాన్ని చూసినప్పుడు మీరు గత జ్ఞానంతోనే పోల్చుకుంటూ నిర్ణయించుకుంటూ అభిప్రాయపడుతూనే చూస్తారు. మీరు ఏదైనా రుచి చూసినప్పుడు ఆటోమేటిక్గా మీ గత జ్ఞానంతో మీరు అనుభవించిన రుచిని దాన్ని పోల్చుకుంటూ ఆ రుచిని అభిప్రాయపడతారు, ఎలాంటి రుచి అనేది. అలాగే స్పర్శను కూడా అలాగే మీరు స్పృశిస్తారనమాట. అంటే గత జ్ఞానంతో మీరు ఇంద్రియాల ద్వారా గత జ్ఞానం ఎలా ఏర్పరచుకున్నారో అదంతా ప్రస్తుతాన్ని ఏదైనా వివరించాలనుకున్నప్పుడు, ఏదైనా వస్తువుని కానీ మనిషిని కానీ ప్రదేశాన్ని వివరించాలనుకున్నప్పుడు గత జ్ఞానం అనుభవంతోనే వాటిని వివరిస్తారు. అంటే మనసు చేసేది ఒకసారి చూడండి. మనసు అంటే జ్ఞానంతో గత జ్ఞానంతో నిండిన ఒక జ్ఞాపకాల పోగు. మనిషి రోజువారీ జీవితంలో అనేక వేల ఆలోచనలు, వందల వేల ఆలోచనలు వస్తూ ఉంటాయి. కానీ అందులో మనము కొంతవరకే ఆచరిస్తాము. ఆచరణకు మించిన ఆలోచనలు చెప్పుకోవడం, మాట్లాడుతూ ఉండడము మనిషి యొక్క జీవితంలో ఇది ఒక సహజంగా. ఒక్కసారి గమనించండి, మీరు వినేటప్పుడు, చూసేటప్పుడు, చెప్పేటప్పుడు, రుచి చూసేటప్పుడు, స్పర్శించేటప్పుడు మీ గత జ్ఞానాన్ని జోడించకుండా, మీ అనుభవం అంతా జోడించకుండా మీరు దాన్ని చూడగలరా, వినగలరా, స్పృశించగలరా, రుచి చూడగలరా అనేది ఒక్కసారి గమనించండి. అంటే మీరు ఏది చూసినా గత జ్ఞానంతోనే దానిని రుచి చూస్తున్నారు, దాన్ని అనుభవిస్తున్నారు. మీరు ఏది చూస్తున్నా అది మీ గత జ్ఞానంతోనే పోల్చుకుంటూ దాన్ని చూస్తున్నారు. మీరు ఏది విన్నా అది వింటున్నప్పుడు దాన్ని మీరు గత జ్ఞానంతోనే జోడించుకుంటూ దాన్ని వింటున్నారు. అలా వినడం ద్వారా అందులో ఉన్న ఆ వినడంలో ఏది వింటున్నారో అందులో ఉన్న సహజమైన సత్యాన్ని మీరు చూడలేకపోతారు. ఏది చూస్తున్నారో అందులో ఉన్న సహజమైన సత్యాన్ని మీరు చూడలేకపోతారు, వినలేకపోతారు, చెప్పలేకపోతారు అన్నమాట. నిజం చెప్పాలంటే మనిషి తన అనుభవము ఎంతవరకు ఉందో, తనకు జ్ఞానం ఎంతవరకు ఉందో, తనకు తెలివితేటలు ఎంతవరకు ఉందో అందులోనే సత్యం ఉంది అని అనుకొని తన తెలివితేటలతో, తన జ్ఞానంతో, తన అనుభవంతో ఇదంతా నేను చేసేది, నేను చెప్పేది, నేను చూస్తున్నది, నేను చేస్తున్నదంతా సత్యమై ఉంది అని అనుకొని తను ఒక భ్రమలో జీవిస్తున్నాడు. అక్కడే తను మంచి చెడులు తనకు తానే నిర్ణయించుకుంటున్నాడు. తప్పు ఒప్పులను తనే నిర్ణయిస్తున్నాడు, పాపపుణ్యాలను తనే నిర్ణయిస్తున్నాడు. చివరగా మాట, మీకున్న జ్ఞానము, మీకున్న తెలివితేటలు, మీకున్న అనుభవము ఇదంతా ప్రపంచంలో మీ అవసరాలకు సృష్టించుకోవడానికి, మీరు సుఖ సౌకర్యాలతో జీవించడానికి, మీరు పేరు ప్రఖ్యాతలు, గౌరవాలు, హోదాలు, అవార్డులు, రివార్డులు పొందడానికి ఉపయోగపడుతుంది. కానీ మీకు మీరుగా ఆనందంగా, సంతోషంగా, శాశ్వతమైన ఆనందంతో, శాశ్వతమైన ప్రేమతో, కరుణతో, ప్రశాంతత, హాయితో జీవించడానికి ఎట్టి పరిస్థితుల్లో ఉపయోగపడదు. మీ జ్ఞానాన్ని ఒక అవసరంగా అనుకోండి, కానీ ఆ జ్ఞానమే ఈగోగా మార్చుకోకండి. మీ తెలివితేటలను అవసరాలుగా ఉపయోగించుకోండి, కానీ ఆ తెలివితేటల్ని నేనై ఉన్నాను అనే అహంకారంగా మార్చుకోకండి. మీ అనుభవాన్ని
సరైన మార్గంలో ఉపయోగించండి. కానీ ఆ అనుభవాన్ని నేను అనుభవం పొంది ఉన్నాను, నేను చెప్పేదే సత్యమని భ్రమలో జీవించకండి. జ్ఞానము, తెలివితేటలు, నీ అనుభవం అంతా ప్రపంచంలో ఉపయోగించుకోవడానికి, ప్రపంచంలోని సుఖ సౌకర్యాలు పొందడానికి, డబ్బును పొందడానికి, అవసరాలు పొందడానికి ఉపయోగించండి. కానీ అదే జ్ఞానము, అదే తెలివితేటలు, అదే అనుభవము మీ జీవితము కాదు అని గ్రహించండి. అనుభవమైన, జ్ఞానమైన, తెలివితేటలైనా అది మీరు కాదు. మీరు ఎవరంటే మీకు సహజంగా జీవించే ఒక ప్రకృతిపరమైన జీవి.